Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే, ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా సరే, అదేవిధంగా డిఎస్సి కోసం టెట్ రాసే వాళ్ళైనా సరే, మీ అందరికీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఈ మోడల్ పేపర్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము అండి. ఓకేనా, ఆల్రెడీ మీకు 2 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే మోడల్ పేపర్ 3 డిస్కషన్ అనమాట. ఓకేనా, ఇవన్నీ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని తయారు చేసిన క్వశ్చన్సే. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఓకే మనకి ఏవైతే 2025లో ప్రీవియస్ క్వశ్చన్స్ డిసెంబర్లో అడిగాడో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నాన్న. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా వెళ్దాం. చూడండి, వెళ్ళే ముందు ఓకేనా, ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు నాన్న చూడండి. సో ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే తెలంగాణలో రిజల్ట్స్ వచ్చాయి, టెట్ రిజల్ట్స్. మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ తెలంగాణలో టెట్ స్టూడెంట్స్ చూడండి ఎంత మంచి స్కోర్ చేశారు. 30/30 ఐ గాట్ 29 సార్, ఐ గాట్ 29 మార్క్స్ సార్. చూడండి ఒకసారి మీరు కామెంట్స్, వాళ్ళు పెట్టిన కామెంట్స్ అండి ఇవన్నీ. ఓకేనా, నెక్స్ట్ మనకు 25 మార్క్స్ వచ్చాయి సార్. సార్ నాకు 28 మార్క్స్ వచ్చాయి సార్. ఐఎమ్ ఏ టీచర్ సార్, ఐ గాట్ 22 సార్. క్వాలిఫైడ్ సార్, ఐ గాట్ 23 మార్క్స్ సార్. సార్ నాకు టెట్లో 132 వచ్చాయి సార్, మీ వల్ల ఇంగ్లీష్లో 28 మార్క్స్ వచ్చాయి సార్. చూడండి ఇక్కడ ఎంత ఎక్సలెంట్గా స్కోర్ చేశారు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు ఈజీగా 25, 26, 27, 28, 25 అబోవ్ చాలామంది అంటే చాలామంది స్కోర్ చేశారు అండి మన క్లాసెస్ వినడం వలన. ఓకే, మన క్లాసెస్, మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్, అదేవిధంగా మన బుక్ కూడా చదివి ఇంత మంచి స్కోర్ అనేది చేశారు అండి. మీరు కూడా ఈసారి ఎలాగైనా సరే ఈ బెస్ట్ స్కోర్ చేయాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అందులో మీకు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఇవన్నీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు 1 మంత్ కోర్సు, 2 మంత్స్ కోర్సు నాన్న. 1 మంత్ కోర్సు, 2 మంత్స్ కోర్సు ఉంది, 3 మంత్స్ కోర్సు కూడా ఉంది, కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. మీకు చాలా తక్కువ అమౌంట్గా పెట్టాము అండి 1 మంత్ 2 మంత్స్ కోర్సెస్. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ నుంచి మాత్రం ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి, కాబట్టి బుక్ కావాలంటే బుక్ కూడా తీసుకోవచ్చు నాన్న. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. డిఎస్సి టెట్కి ఉపయోగపడుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఇది మనకు మోడల్ పేపర్ 3 డిస్కషన్ అండి, కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్గా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, మీరు ఓన్లీ ఆన్సర్ చూడడమే కాకుండా సో ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇవన్నీ క్లియర్ కట్గా చూసుకోండి. అప్పుడే మీకు కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్, లల్లీ స్టంబుల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వయలిన్. చూడండి, ఇక్కడ మనకు వయలిన్, ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే సో స్టంబుల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వయలిన్. యాక్చువల్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే సింపుల్గా చూస్ ద, ఓకేనా, సో బెస్ట్ సినోనిమ్ అడుగుతున్నాడు అండి. ఓకేనా, సో స్టంబుల్డ్ అనే వర్డ్కి అండర్లైన్ చేసిన వర్డ్ ఉంది కదా స్టంబుల్డ్, దానికి సినోనిమ్ అడుగుతున్నాడు. మీనింగ్ ఏంటో అడుగుతున్నాడు. చూడండి, స్టంబుల్డ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే తడబడడం అంటూ ఉంటాం, తడబడిపోవడం అంటూ ఉంటాం. ఓకేనా, అంటే వెనకబడిపోవడం, తడబడడం అంటూ ఉంటాం. ఓకేనా, దాన్ని మనము స్టంబుల్డ్ అంటూ ఉంటాం. అంటే సో జనరల్గా ఏంటంటే వాళ్ళు భయపడి తడబడిపోతారు అనమాట. దాన్ని మనం ఏమంటామంటే స్టంబుల్డ్ అంటూ ఉంటాం. యాక్చువల్గా ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే సో లల్లీ, ఓకేనా, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, హిమ్ అంటే వేరే పర్సన్, ఒక పర్సన్ బాగా వయలిన్ని వాయిస్తూ ఉన్నాడు. ఈమె కూడా వాయిస్తూ ఉండి అతన్ని అందుకోలేక తడబడింది అని. ఇద్దరు వాయిస్తూనే ఉన్నారు వయలిన్ని, అతన్ని అందుకోలేక ఏమో తడపడింది అని, అంతే. ఓకేనా, కాబట్టి స్టంబుల్డ్ అంటే మీనింగ్ ఏంటి, తడబడడం అనమాట. రైట్, మరి దానికి బెస్ట్ మీనింగ్ ఏంటండి, స్టంబుల్డ్ అంటే మనకు డాన్సర్ అంటామా లేదు. ఓకేనా, ఏమంటాము అంటే స్టాగ్గర్డ్. ఏమంటాం చెప్పండి, స్టాగ్గర్డ్ అంటే ఏంటంటే తడబడిపోవడం అనమాట, భయపడి తడబడడం అంటూ ఉంటాం, వెనకబడడం అంటూ ఉంటాం, దాన్ని మనము స్టాగ్గర్డ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అండి. హరీడ్ అంటామా, హరీడ్ అంటే ఏంటి, స్పీడప్ అవ్వడం అనమాట. హరీబరీ అంటే కదా స్పీడప్ అవ్వడం, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. స్కిప్డ్ అంటామా లేదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి, స్టాగ్గర్డ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఓకే, ఈ వర్డ్స్ రాసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఎనివే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఈ సెంటెన్స్ మొత్తాన్ని చదవాల్సిన అవసరం ఏం లేదండి. ఓకేనా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మనకి మళ్ళీ. రైట్, సింపుల్గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ప్రోవెస్.
చూడండి ఇవన్నీ వర్డ్స్ మీరు ఎప్పుడైతే క్లియర్గా నేర్చుకుంటారో అప్పుడే మీకు అర్థమవుతుంది అండి. ప్రతి మోడల్ పేపర్ వినాలి, ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది ఆన్సర్ చేయాలి మీరు. అప్పుడే మనకి ఏంటంటే కొత్త కొత్త వర్డ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ తీసుకొని మీ ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు, కాబట్టి అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి నాన్న. చూడండి ఇక్కడ ఏమడుతున్నాడు సింపుల్గా అంటే యాంటనిమ్ ఆఫ్ ప్రోవెస్. అంటే యాంటనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. చూడండి టెట్లో సినానిమ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, యాంటనిమ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది అండి. ఓకేనా? సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. చూడండి ఇక్కడ ప్రోవెస్ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే టాలెంట్ అంటాం, దీన్ని మనం ఇంకేమంటామంటే ఎక్స్పర్టైజ్ అంటాం. ఓకేనా? సో ప్రోవెస్ అంటే స్కిల్, టాలెంట్, ఎక్స్పర్టైజ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఏదన్నా ఒక స్కిల్ అనేది ఉండడం అనమాట, రైట్? మరి దానికి యాంటనిమ్ అడుగుతుండు. స్కిల్కి యాంటనిమ్ ఏంటి? స్కిల్ లేకపోవడమే కదా. మరి స్కిల్ లేకపోవడం అంటే మాస్టరీ అంటామా? లేదు. మాస్టరీ అన్న మీనింగ్ ఏమొస్తుంది? ఎక్స్పర్టైజ్ అనే మీనింగ్ వస్తుంది. వీడు దీంట్లో మాస్టర్ రా బాబు అంటాం, అంటే స్కిల్ఫుల్ అన్నట్టే కదా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. టాలెంట్ అంటే కూడా సేమ్ అదే కదా, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. స్కిల్ అన్నా కానీ స్కిల్ ఉండడం. చూడండి స్కిల్, టాలెంట్, మాస్టరీ ఈ 3 వర్డ్స్ మనకు సినోనిమ్స్ అవుతున్నాయి దానికి. మేము మిగిలింది ఏంటిది అక్కడ? ఇన్కాంపిటెన్స్. చూడండి ఇక్కడ కాంపిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్. కాంపిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్ అంటూ ఉంటాం. ఐఎన్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందండి? ఆపోజిట్ అయిపోతుందండి, స్కిల్ లేకపోవడం అనమాట. ఇన్ఎబిలిటీ అంటాం. ఇన్కాంపిటెన్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఇన్ఎబిలిటీ. ఓకేనా? ఇన్ఎబిలిటీ అంటూ ఉంటాం, ఇన్ఎక్స్పర్టైజ్ అంటూ ఉంటాం, అన్స్కిల్ఫుల్ అంటూ ఉంటాం, కాబట్టి ఇన్ఎబిలిటీ అనమాట. ఇన్కాంపిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎబిలిటీ లేకపోవడం, ఇన్ఎబిలిటీ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఇడియంని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్, మీకు తెలుసో తెలియదు. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను క్లాసెస్లో, మన బుక్లో ఉంది, మన యాప్ క్లాసెస్లో కూడా ఉంది ఇడియం. చూడండి ఇక్కడ మనకు ఏమడుతున్నాడు? కంప్లీట్ ద ఇడియం బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇడియంని కంప్లీట్ చేయమంటుండు. ఫస్ట్ ఆ సెంటెన్స్ చూస్తే, ద న్యూ బంగ్లా వాజ్ ఇన్క్రెడిబ్లీ ఎక్స్పెన్సివ్. ఇన్క్రెడిబ్లీ ఎక్స్పెన్సివ్. ఓకేనా? ఎక్స్పెన్సివ్ అంటే ఏంటండి? చాలా ఖరీదైనది అని. ఎక్స్పెన్సివ్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఖరీదైనది, ఎక్స్పెన్సివ్ ధర అయినది అని. ఇన్క్రెడిబ్లీ అంటే మీనింగ్ ఏంటండి? చూడండి ఇక్కడ నమ్మలేనంత. చూడండి క్రెడిబుల్ అంటే మీనింగ్ ఏంటి? నమ్మదగినది. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మలేనిది, అన్బిలీవబుల్ అని. ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్, ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి నమ్మలేనంత కాస్ట్లీ అని, రైట్? నెక్స్ట్ మనం ఇట్ మస్ట్ హ్యావ్ కాస్ట్ మై అంకుల్ అండ్ డాష్ అండ్ ఏ లెగ్. చూడండి ఇక్కడ మనకు సో మీకు ఒక ఇడియం ఉంటుంది అండి, కాస్ట్ an arm and a leg. కాస్ట్ an arm and a leg. ఈ ఇడియం మీకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే దాన్ని ఏమంటామంటే సో ఇట్ కాస్ట్ an arm and a leg అంటూ ఉంటాం. కాలు చెయ్యి ఖరీదు అనమాట, రైట్? కాబట్టి ఇక్కడ మనకు an arm and a leg, an arm and a leg అంటూ ఉంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఐ అండ్ లెగ్ కాదు, ఇయర్ అండ్ లెగ్ కాదు, హార్ట్ అండ్ లెగ్ కాదు, ఏమంటాం? ఆర్మ్ అండ్ ఏ లెగ్, an arm and a leg. దాని మీనింగ్ ఏంటంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్ అని, చాలా ఎక్స్పెన్సివ్ అంటాం, రైట్? ఇది మీకు ఇడియమ్స్లో చెప్పాను క్లియర్గా నేను, అందులో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు 4th క్వశ్చన్. ఇది మనకేంటంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకేనా? సౌండ్ సిమిలర్గానే ఉంటుంది కానీ మీనింగ్ మారిపోతుంది. చూడండి, ఐ డూ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ డాష్. నేను కూడా అనుకుంటాను, ఆశిస్తాను మీ కుక్క, ఓకేనా, యువర్ డాగ్ డస్ నాట్ డాష్. యువర్ డాగ్ డస్ నాట్ డాష్ అంటే మరి కరవడమే కదా ఇక్కడ తీసుకునేది మనము, కరవడం, రైట్? సో కరవడం, కొరకడం అంటాం కదా అది. మరి ఇప్పుడు కరవడం, కొరకడం అన్నప్పుడు మనకు వెర్బ్ ఫామ్స్ ఏముండాలి అండి? చెప్పండి ఒకసారి. బైట్, బిట్, బిటెన్. చూడండి ఇక్కడ మనకు బైట్, బిట్, బిటెన్, బైట్, బిట్, బిటెన్ అంటూ ఉంటాం. ఈ మనకు వెర్బ్ ఫామ్స్ అండి. బైట్, బిట్, బిటెన్ అంటూ ఉంటాం. ఓకే, కరవడం అంటే ఇది వస్తుంది. మరి ఫస్ట్ బైట్ వస్తుందా? రాదు. BIGHT. చూడండి, BIGHT బైట్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే సో మనకు కోస్టల్ లైన్ ఉంటుంది కదా, సో మనకు వైడ్గా ఉండి, ఓకేనా, ఇట్లా వంకరగా ఉండే కోస్టల్ లైన్ ఏమంటామంటే మనము బైట్ అంటూ ఉంటాం. అంటే కర్వ్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇట్లా కర్వ్ లాగా ఉంటుంది అనమాట, దాన్ని మనము బైట్ అంటూ ఉంటాం. సో కోస్ట్ లైన్కి సంబంధించిన వర్డ్ అది, తీర ప్రాంతానికి సంబంధించింది. అది మనకు ఆన్సర్ కాదు, తీసేయండి. నెక్స్ట్ మనకు బైట్, BYT. బైట్ అంటే ఏంటి? మెగాబైటు, గిగాబైటు అంటాం కదా, అది దానికి సంబంధించి అది ఒక యూనిట్ అనమాట. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? బైట్ ఉంది, బిట్ ఉంది అండి. ఇది కరవడమే, ఇది కూడా కరవడమే. బైట్, బిట్ అనేది ఉంది. సో బైట్ అనేది ఏంటిదండి? V1. బిట్ అనేది ఏంటిదండి? మనకు V2. V1 వాడాలి, V2 వాడాలి. ఇక్కడ మళ్ళీ గ్రామర్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి మనం. ఓకే, గ్రామర్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి. మరి ఇప్పుడు డస్ నాట్, చూడండి ఇక్కడ డస్ నాట్ అని ఇచ్చిండా లేదా? చూడండి మనకు చెప్పండి నాన్న ఒకసారి, నాకు
డోంట్ వచ్చినా సరే, ఓకేనా. సో డస్ నాట్ వచ్చినా సరే, నెక్స్ట్ మనకు డిడ్ నాట్ వచ్చినా సరే, ఇవి నెగిటివ్లు ఉన్నా పాజిటివ్లు ఉన్నా ఓకే. డోంట్, డస్ నాట్, డిడ్ నాట్. డోంట్, డస్ నాట్, డిడ్ నాట్ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఏం వాడతామండి? V1 వాడతాం. డూ డస్ ఉన్నప్పుడు V1, డిడ్ ఉన్నప్పుడు కూడా V1 వాడతాం. V1 వాడాలి, మెయిన్ వర్బ్ V1 వాడాలి. కాబట్టి వీటితోటి ఏమొస్తుంది? మనకు V1 వస్తుంది. మరి V1 అంటే ఏంటి? బైట్, బిట్, బిట్ అని. V1 ఏంటిది? బైట్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. అంతే. మీరు కాన్సెప్ట్స్ ఎప్పుడైతే క్లియర్గా నేర్చుకుంటారో ప్రతి ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలుగుతారు అండి. ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఆన్సర్స్ రావు, అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ని ఎంచుకోవాలి. అప్పుడు మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్ అందరికీ? ఈ ఆప్షన్ ఎందుకు కాదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది అర్థమవుతుంది కదా? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఓకేనా? చూడండి, ఎప్పుడైనా సరే మనకు మార్క్స్ రావడమే ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే. టెట్ మార్క్ అయినా సరే, డిఎస్సి మార్క్ అయినా సరే. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఈసారి ఎలాగైనా సరే మీరు క్వాలిఫై అయిపోవాలి అంతే. ఇంగ్లీష్లో 25+ దాటిపోవాలి, 25 దాటిపోవాలి మీకు అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యారో. చూడండి ఇక్కడ మనకు సో ఎన్స్, ANTLY, ANT అండ్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే సో చూస్ ద ఆప్షన్ విత్ అప్రోప్రియేట్ వర్డ్ ఎండింగ్ టు కంప్లీట్ ద బోస్ అండి. ఇది చదవాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది ఉంది కాబట్టి మనము ఏ చూస్ చేసుకోవాలంటుండు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి చూడండి, యారోగెంట్ అన్నా సరే, యారోగెంట్ అనాలి అనుకుంటే మనకు సింగిల్ జీనే ఉంటుంది, డబల్ జీ అయితే ఉండదు కదా. ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు జీ రాదు. ఈ ఆప్షన్ తీసేసేయండి, చూడండి ఇక్కడ యారోగెన్స్, యారోగెంట్లీ, యారోగెంట్ అండి. సో జాగ్రత్త చూసుకోండి ఇక్కడ క్లియర్గా అందరూ. ANCE అనేది మనకు నౌన్ యొక్క సఫిక్స్ అండి, అది నౌన్ ఫామ్ యొక్క సఫిక్స్. నెక్స్ట్ మనకు ANT, ENT అది మనకేంటంటే అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్ అండి, అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్, రైట్. నెక్స్ట్ మనకు సో ANTLY అనేది మనకేంటంటే యాడ్వర్బ్ యొక్క సఫిక్స్. LY అంటే జనరల్గా మనకు యాడ్వర్బ్ యొక్క సఫిక్స్ అండి. అంటే ఏంటి అనేది అడ్జెక్టివ్ కదా, అడ్జెక్టివ్కి LY యాడ్ అయింది కదా, అడ్జెక్టివ్కి LY యాడ్ అయితే అది మనకు యాడ్వర్బ్ అవుతుంది అనమాట. కాబట్టి మనకు యాడ్వర్బ్ ఫామ్, నౌన్ ఫామ్, అడ్జెక్టివ్ ఫామ్, నెక్స్ట్ మనకు యాడ్వర్బ్ ఫామ్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యారోగెన్సా, యారోగెంట్లీనా, యారోగెంటా? ఒకసారి చూడండి, ఎక్స్ట్రీమ్లీ ఫస్ట్. సో ఎక్స్ట్రీమ్లీ అనేది ఏంటిదండి మనకు? ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది ఏంటిదండి మనకు? యాడ్వర్బ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ అనేది ఏమవుతుంది మనకి? యాడ్వర్బ్ అవుతుంది. అంటే అతడు ఎలాంటి వాడో చెప్తున్నావు, అతని యొక్క గుణాన్ని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకు హీ అనేది ఏంటిది? ప్రనౌనే కదా. సో ప్రనౌన్ని మోడిఫై చేస్తుంది అనమాట. అతడు ఎలాంటి వాడు, ఏంటి అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి అని. ఓకేనా? కాబట్టి ఇక్కడ ప్రనౌన్ గురించి, ప్రనౌన్ని మోడిఫై చేసే వర్డ్ రావాలి కాబట్టి నౌన్ని మోడిఫై చేసినా ప్రనౌన్ని మోడిఫై చేయడానికైనా సరే వచ్చే వర్డ్ ఏంటి? అడ్జెక్టివ్ కావాలి మనకు, అడ్జెక్టివ్ ఫామ్ కావాలి. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే యారోగెంట్ అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఇవి మనకు ఆన్సర్లు కావు. అయినా మీకు ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇది మనకి ఏంటిది? యాడ్వర్బ్ కదా, యాడ్వర్బ్. ఎక్స్ట్రీమ్లీ అనేది ఎక్స్ట్రీమ్ అనేది అడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్లీ అని ఉంది కదా, LY యాడ్ అయింది కాబట్టి అది మనకి యాడ్వర్బ్ అవుతుంది, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్వర్బ్, ఇక్కడ యాడ్వర్బ్ అనేది కంపల్సరీ దేన్ని మోడిఫై చేయొచ్చండి? ఒక వర్బ్ని మోడిఫై చేయొచ్చు, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, ఇంకో యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేయొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ నౌన్ అయితే రావద్దు కదా, నౌన్ ఫామ్ అయితే అవసరం లేదు మనకి, ఎందుకంటే ఒక యాడ్వర్బ్ అనేది నౌన్ అయితే మోడిఫై చేయదు. కాబట్టి ఇక నౌన్ ఫామ్ అయితే రావద్దు. కాబట్టి ANCE, ENC అనే మనకు నౌన్ యొక్క సఫిక్సెస్. యారోగెన్స్ కోపం అన్నమాట. ఓకేనా? కోపస్తులు ఉంటారు కదా, దాన్ని మనం యారోగెంట్ అంటాం, రైట్. ఇక్కడ మనకి యారోగెన్స్ అనేది నౌన్ ఫామ్. ఇక్కడ నౌన్ ఫామ్ ఎందుకు? క్లియర్గా అర్థం చేసుకోండి. ఆన్సర్ తెలుసుకోవడం కాదు ఇక్కడ ముఖ్యం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్వర్బ్ అయితే నౌన్ అయితే ఏం చేయలేదు కదా, నౌన్కి యాడ్వర్బ్ పక్కన రావాల్సిన అవసరం లేదు కదా. బట్ ఇక్కడ మనకు నౌన్ ఫామ్ అవసరం లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. మరి ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి? ఈ ఆప్షన్ పోయింది, ఎట్లా ఈ ఆప్షన్ పోయింది? యారోగెంట్లీ ఉంది, యారోగెంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ మీరు యారోగెంట్లీ అని రాస్తారా? రాయలేం. ఇది మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ యాడ్వర్బ్ రాసుకుంటే మరి ఇది దేనికోసం వచ్చినట్టు అక్కడ లేదు కదా. కాబట్టి ప్రనౌన్ని మోడిఫై చేసి వర్డ్ రావాలి. సో మనకి ఏం రావాలి అక్కడ? అడ్జెక్టివ్ ఫామ్ రావాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 3. యాక్చువల్గా హీఈస్ యారోగెంట్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ యారోగెంట్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ యారోగెంట్ అండి, అట్లా. ఓకేనా? ఇది మనకి అడ్జెక్టివ్ అండి, అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది అది యాడ్వర్బ్. షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం కదా, అట్లా. ఓకేనా? హీ ఈజ్ క్లెవర్, హీ ఈజ్ వెరీ క్లెవర్, అట్లా. ఓకేనా? సో హీ ఈజ్ క్లెవర్ అంటే మరి అప్పుడు ఇక్కడ హీ ఈజ్ యారోగెంట్ అన్నట్టే కదా, అడ్జెక్టివ్ ఫామే రావాల్సింది అక్కడ. కాబట్టి అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అడ్జెక్టివ్ ఫామ్ రావాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే,
కాన్సెప్టే ముఖ్యం మనకు. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకేంటంటే యాక్చువల్గా కొలొకేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి, చూస్ ద కరెక్ట్ కొలొకేషన్. ద చిల్డ్రన్ డాష్ ఏ జోక్ ఆన్ ద టీచర్. ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ ద జోక్ అండ్ డిడ్ నాట్ పనిష్ దెమ్. ఫార్చునేట్లీ అంటే అదృష్టం కొద్ది, ఏమనకుండా టీచర్ ఆ జోక్ని తీసుకుంది, వాళ్ళని పనిష్ చేయలేదు అని. ఓకేనా? చూడండి ఇక్కడ. సో ద చిల్డ్రన్ అంటే ఏంటి? ప్లూరల్, పిల్లలు. చూడండి, చైల్డ్ అంటే ఒక్కరే ఉన్నప్పుడు చైల్డ్ అంటే ఉన్నాను, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమంటాం మనము? చిల్డ్రన్ అంటాం. సో చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్స్ అంటే ప్లూరల్ కాదు అది. చిల్డ్రన్స్ అంటే మీనింగ్ ఏంటంటే చిల్డ్రన్ యొక్క అనే మీనింగ్ వస్తుంది. చిల్డ్రన్స్ ఎప్పుడైనా సరే ఇలానే ఉండాలి, ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. చిల్డ్రన్స్ అంటే ఇలా ఉంటుంది మీకు. చిల్డ్రన్స్ అంటే ఇక్కడ ఎస్ డైరెక్ట్ యాడ్ కాదు, అపాస్ట్రఫీ తోటి యాడ్ అవుతుంది అనమాట, చిల్డ్రన్ యొక్క అని. ఓకేనా? ఎనివే పక్కన పెట్టండి. ఇప్పుడు చిల్డ్రన్ మేడ్ ఏ జోకా, త్రే జోకా, హర్లెడ్ ఏ జోకా? త్రే కాదు, హర్లెడ్ కాదు. జనరల్ ఏమంటామంటే సో జోక్ అనేది టీచర్ మీద వేశారు, ప్లే చేశారు అని. కాబట్టి ద చిల్డ్రన్ ప్లేయిడ్ ఏ జోక్. ఏమంటాం చెప్పండి? ద చిల్డ్రన్ ప్లేయిడ్ ఏ జోక్. ఓకే, ద చిల్డ్రన్ ప్లేయిడ్ ఏ జోక్. సో అండ్ ద టీచర్ ఫార్చునేట్లీ ద టీచర్ టుక్ ద జోక్. ఆ జోక్ తీసుకోవాలని పని చేయలేదు అని. ఓకేనా? పాజిటివ్గానే తీసుకుంది అని. రైట్? బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ప్లేయిడ్ ఏ జోక్ అనాలి జనరల్గా. ఓకేనా? నెక్స్ట్ మనకు సో మేక్ ఏ నాయిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేక్ ఏ నాయిస్, మేక్ ఏ నాయిస్ అంటూ ఉంటాం. ఓకేనా? మేక్ ఏ నాయిస్ ఎప్పుడైనా సరే, మేక్ ఏ నాయిస్, మేక్ ఏ నాయిస్, మేక్ ఏ నాయిస్. రైట్? అది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ కూడా ఉండాలి అందులో. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇది మనకు 7th క్వశ్చన్ ఏంటి అంటే రైట్, అపాస్ట్రఫీ. ఇది మనకు పంక్చువేషన్ మార్క్స్ మీద వచ్చిన క్వశ్చన్ అండి. అపాస్ట్రఫీని ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేశారు, ఎక్కడ కరెక్ట్గా వాడారని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? రైట్, చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూస్ అండ్ అపాస్ట్రఫీ కరెక్ట్లీ. రైట్. అపాస్ట్రఫీ ఫస్ట్ దేనికి వాడతామండి చెప్పండి ఒకసారి నాకు. అపాస్ట్రఫీని మనం దేనికి వాడతాము అంటే సో నౌన్స్లోనైతే మనము పొసెసివ్ కేస్ కోసం వాడతాం. అపాస్ట్రఫీని నౌన్స్లో మనం దేనికోసం వాడతాం? పొసెసివ్ కేస్ కోసం వాడతాం. నెక్స్ట్ ఇంకా మనము సో షార్ట్ ఫామ్స్ కోసం కూడా వాడతాము అండి. ప్రనౌన్స్ నెక్స్ట్ అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్లో మనము షార్ట్ ఫామ్స్ కోసం కూడా వాడతాం. ఓకేనా? కాబట్టి 2 యూసేజ్లు ఉంటాయి అపాస్ట్రఫీకి. రైట్? ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. ఆర్ యూ షూర్, యు ఆర్ రెడీ. చూడండి ఇక్కడ మనకు యు ఆర్. రైట్. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ యు ఆర్, ఇది మనకేంటి? లాంగ్ ఫామ్ అండి. సో యు ఆర్, చూడండి ఇక్కడ వాడు ఎలా రాసిండో చూడండి. వాడు ఇక్కడ ఏమన్నాడు? యు ఆర్ అన్నప్పుడు ఇక్కడ వాడు ఏం చేశాడు అంటే డైరెక్ట్ ఇలా ఇచ్చాడు. ఇది మనకి రైట్ అవుతుందా? కాబట్టి మనకి యు ఆర్ అన్నప్పుడు ఇక్కడ మనకు అపాస్ట్రఫీ తోటి రాసుకోవాలి అండి. అపాస్ట్రఫీ లేకుండా షార్ట్ ఫామ్ రాయలేం. సో షార్ట్ ఫామ్ రాయాలి అంటే అపాస్ట్రఫీ రాసుకోవాలి. కాబట్టి యు ఆర్ అంటే ఇలా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగే కదా. షార్ట్ ఫామ్ అనేది అపాస్ట్రఫీ లేకుండా రాసండి, కాబట్టి ఇది మనకు రాంగే కదా. రాంగ్ తీసేయండి. ఇది అయిపోయింది. రైట్. నెక్స్ట్ మనకు ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్ పూల్. మన నైబర్ పూల్లో ఓకేనా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా. ఓకేనా? సో మన పక్కన ఉన్న వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో సో మీరు స్విమ్ చేయడానికి రెడీగానే ఉన్నావా, ఆర్ యూ షూర్ అని ఇది మనం అడుగుతుంది. ఇది మనకు ఓకే, ఈ మూడిట్లో ఇది ఓకే ఉంది. ఓకే, తర్వాత ఇంకెక్కడ వాడిండి అపాస్ట్రఫీ? ఇంకో ఇక్కడ వాడిండి అండి అపాస్ట్రఫీ ఎక్కడ కరెక్ట్ యూజ్ చేసిండని అడుగుతున్నాడు. కాబట్టి అపాస్ట్రఫీ అని చూద్దాం. చూడండి ఇక్కడ నైబర్స్. నైబర్ యొక్క పూల్ అనాలి. నైబర్ యొక్క పూల్. చూడండి ఇక్కడ మనకు నైబర్ యొక్క పూల్ అంటే అపాస్ట్రఫీ ఉండాలి కదా కంపల్సరీ. ఇక్కడ ఇది అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. సో నైబర్స్ పూల్. రైట్. చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు అండి? నైబర్. చూద్దాం. చూడండి నైబర్ యొక్క పూల్ అంటే మనం ఏమంటాం చెప్పండి? నైబర్ అంటే ఎస్ ఏం లేదు కదా, అప్పుడు ఏం చేస్తామంటే అపాస్ట్రఫీ ఎస్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు సో నైబర్స్ ఎస్ ఉందనుకోండి, ఒకవేళ అక్కడ ఎస్ ఉంటే ఏం చేస్తాం మనం? ఓన్లీ అపాస్ట్రఫీ వాడతాం నైబర్ల యొక్క పూల్ అంటే. సో ఇక్కడ నైబర్ యొక్క అన్నప్పుడేమో అపాస్ట్రఫీ ఎస్ పెడతాం, నైబర్స్ యొక్క అంటేనేమో ఎస్ పెట్టి ఎస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఓన్లీ అపాస్ట్రఫీ వాడతాం. ఇట్లా ఉండాలి. అంతేగాని మనకి ఇక్కడ మళ్ళీ ఎస్ అనేది యాడ్ అవుతుంది, దీని తర్వాత యాడ్ కాదు. ఆల్రెడీ ఎస్ ఉన్న తర్వాత అపాస్ట్రఫీ వచ్చి మళ్ళీ ఎస్ అనేది వస్తుందా లేదు. కాబట్టి వర్డ్లో ఎస్ ఉంటే ఓకేనా, ఈ వర్డ్లో లాస్ట్లో ఎస్ ఉంటే ఓన్లీ అపాస్ట్రఫీ వాడాలి. వర్డ్లో లాస్ట్లో ఎస్ లేకపోతే అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. ఇది మీకు క్లియర్గా చెప్పాను మన క్లాసెస్లో. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ఎస్ ఉంది. ఎస్ ఉన్నాక మళ్ళీ నువ్వు అపాస్ట్రఫీ ఎస్ వాడతావా లేదు? ఎస్ ఉంటే ఓన్లీ అపాస్ట్రఫీనే వాడాలి.
ఇక్కడ ఎస్ లేదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ వాడండి. కాబట్టి ఇది మనకైతే రాంగే కదా, రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నైబర్ యొక్క పూల్, నైబర్ అపాస్ట్రఫీ ఎస్. మరి నైబర్స్ అన్నప్పుడు అపాస్ట్రఫీ పెడతాం, అపాస్ట్రఫీ మళ్ళీ ఎస్ పెడతామా లేదు? సో సింగులర్కి ఓకేనా పొస్సివ్ చేయాలి అంటే అప్పుడు అపాస్ట్రఫీ ఎస్ వాడతాం, ప్లూరల్కి పొస్సివ్ చేయాలంటే ఓన్లీ అపాస్ట్రఫీనే వాడతాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఒకటే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి డిక్షనరీ స్కిల్స్ సంబంధించిన క్వశ్చన్. సో మనకు చూడండి ఇక్కడ, సో సింబల్, ఈ సింబల్ని మనము దేనికి యూజ్ చేస్తాం డిక్షనరీ ఎంట్రీలో? చూడండి, ఈ సింబల్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే సో రిప్లేసెస్ ద హెడ్ వర్డ్. ఓకేనా? హెడ్ వర్డ్ని రిప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం. కన్ఫ్యూజన్ కాదు, సినోనిమ్ కాదు, పాస్ కూడా కాదు అది. ఓకేనా? హెడ్ వర్డ్ని రిప్లేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రన్ అనే హెడ్ వర్డ్ ఉందనుకోండి. సో రన్ అనే హెడ్ వర్డ్ ఉన్నప్పుడు ఆ రన్ అనేది మళ్ళీ మీరు రాయాలి అనుకుంటే అప్పుడు ఆ హెడ్ వర్డ్ బదులు మనం ఏం చేస్తామంటే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ సింబల్ సింపుల్గా హెడ్ వర్డ్ని రిప్లేస్ చేస్తూ ఉంటుంది, హెడ్ వర్డ్కి బదులుగా వస్తూ ఉంటుంది డిక్షనరీలో. హెడ్ వర్డ్ అంటే ఏంటంటే మనం దేనికోసం అయితే వెతుకుతామో ఆ వర్డ్ మనకు హెడ్ వర్డ్ అవుతుంది డిక్షనరీలో. ఓకేనా? అది బోల్డ్లో ఉంటుంది అనమాట, అది రైట్. కాబట్టి ఇది మనకు ఈ సింబల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెడ్ వర్డ్ని రిప్లేస్ చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అండి జనరల్గా అయితే. చూడండి, వైల్ రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు ద డీటెయిల్స్ షుడ్ బి అరేంజ్డ్ అండ్ బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు బయోగ్రాఫికల్ ఓకేనా. సో స్కెచ్ కానీ డేటా కానీ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారండి? ఫస్ట్ చెప్పండి ఒకసారి నాకు. ఫస్ట్ మనము ఒకసారి ఆప్షన్ చూద్దాం. బర్త్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, పర్సనల్ డీటెయిల్స్. చూడండి, ఇక్కడ బర్త్ డీటెయిల్స్ అంటామా, పర్సనల్ డీటెయిల్స్ అంటామా? పర్సనల్ డీటెయిల్స్ అనాలి. బర్త్ డీటెయిల్స్ అంటే ఓన్లీ ఎప్పుడు పుట్టామని వస్తుంది. సో బర్త్ డీటెయిల్స్, హాబీస్, డిక్లరేషను, ఎడ్యుకేషన్ అట. డిక్లరేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎండింగ్లో ఉండాలి, కంక్లూజన్ అది. డిక్లరేషన్ ఎండింగ్లో ఉండాలి. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ లేదు, ఎందుకంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లేనే లేవు, ఇక్కడ అచీవ్మెంట్స్ లేనే లేవు ఇక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? సో ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత బర్త్ డీటెయిల్సా? కాదు. ఓకేనా? ఫస్ట్ మనకి ఏముండాలి? పర్సనల్ డీటెయిల్స్ ఉండాలి, అందులో బర్త్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది, ఆర్డర్ అనేది రాంగ్ ఉంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇదేమో డిక్లరేషన్ లాస్ట్లో ఉండాలి, ఎడ్యుకేషన్ లాస్ట్లో ఇచ్చిండు, రాంగ్ అనమాట. ఓకేనా? ఇది ఓకే, కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ స్టార్టింగ్లో ఇచ్చిండు రా. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, అచీవ్మెంట్స్, డిక్లరేషన్. ఓకే, ఇది ప్రాపర్గానే ఉంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, డిక్లరేషన్, అచీవ్మెంట్స్ అట్. డిక్లరేషన్ అనేది ఎండింగ్లో ఇస్తాం, కంక్లూజన్ స్టేట్మెంట్. ఇక్కడేమో లాస్ట్లో ఇచ్చిండు అచీవ్మెంట్స్, మనం సాధించినవి ఉంటాయి కదా ఏదైనా సరే, వాటి మనము సో మిడిల్లోనే ఇచ్చుకోవాలి. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది అసలైన క్వశ్చన్, 10th క్వశ్చన్. చూడండి, పోయినసారి కూడా ఏపీ టెట్ రాసిన వాళ్ళకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది. ఓకేనా? సరే క్వశ్చన్ చూడండి మీరు. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ విచ్ హ్యాస్ 1 మెయిన్ క్లాస్ అండ్ సో 1 or more సబార్డినేట్ క్లాస్. చెప్పండి చూద్దాం. చూడండి, ఇది మనకి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఇక్కడ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి. సరే, డెఫినేషన్ అయితే మనకు సింపుల్గానే ఉంటుంది, డెఫినేషన్ చెప్పాలి అంటే సింపుల్గానే ఉంటుంది అండి. ఏం లేదు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఏంటంటే, సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది, సింపుల్ సెంటెన్స్ అంటే. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటండి? ఒకటి మెయిన్ క్లాస్ ఉంటుంది, చూడండి ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటండి? 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఓకేనా? కాంపౌండ్ సెంటెన్స్లో మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి, అండ్ కానీ, బట్ కానీ, ఓకేనా, సో కానీ, దేర్ ఫోర్ కానీ, ఓకే, ఇలాంటి వర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది అండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది అనమాట. దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. యాక్చువల్గా దీని మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ పేపర్లో, లాస్ట్లో ఉంది ఆ క్వశ్చన్, మళ్ళీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? బట్ ఇక్కడ ఇది సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉండాలి, కాంపౌండ్ అంటే 2 మెయిన్ క్లాసులు ఉండాలి, కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఒక నిమిషం చూడండి. సో మీరు ఈ ఫుల్ వీడియో మీకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ని మన యూట్యూబ్లోనే చెప్పాను నేను. యూట్యూబ్లో మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. అందుకంటే ముందు మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కూడా. ఆ వీడియో కంపల్సరీ చూడండి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఆ వీడియో చూడండి, యూట్యూబ్లోనే ఉంది, సెర్చ్ చేసి చూడండి, రైట్. అయితే ఇక్కడ చూడండి, క్లాస్. ఫస్ట్ మనకి ఏంటంటే క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి.
గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం చెప్పండి, క్లాజ్ అంటూ ఉంటాం. ఏమంటాం దాన్ని మనం క్లాజ్ అంటాం. క్లాజులు మనకు జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. మెయిన్ క్లాజ్ ఉంటుంది, నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది అండి. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి, రైట్. సో మెయిన్ క్లాజ్ని మనం ఇంకేమనొచ్చు అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. సబార్డినేట్ క్లాజ్ని మనం ఏమనొచ్చు అంటే డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. ఓకేనా. సో మెయిన్ క్లాస్ని ఏమో ఇండిపెండెంట్, సబార్డినేట్ ఏమో డిపెండెంట్ క్లాజ్ అంటాం, రైట్. అయితే మెయిన్ క్లాస్కి సబార్డినేట్ క్లాస్కి తేడా ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ క్లాస్ అయితే ఫుల్ మీనింగ్ ఇస్తుందో, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా. సో ఆ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాస్ అంటాం. ఆ క్లాస్ అనేది ఫుల్ మీనింగ్ ఇస్తుంది అనుకోండి, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనుకోండి, అది వేరే దాని మీద డిపెండ్ కాదు కదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. సో ఫుల్ మీనింగ్ మన దగ్గర ఉన్నాక వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కదా, అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట, అది అంటే మెయిన్ అన్నమాట అది. సో మెయిన్ క్లాస్ అంటాం. ఓకేనా. సో నీ దగ్గర ఫుల్ మీనింగ్ ఉంది అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉంటావు. అటు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ని ఏమంటాం మనము, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అదే సబార్డినేట్ అన్న డిపెండెంట్ అన్న ఏంటి, డిపెండ్ అవుతుంది వేరే దాని మీద, అంటే దీని దగ్గర ఫుల్ మీనింగ్ ఉండదు అనమాట. ఎప్పుడైతే ఓకేనా ఒక క్లాస్ అనేది ఫుల్ మీనింగ్ ఇవ్వదో, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదంటే ఏంటి, వేరే దాని మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా ఫుల్ మీనింగ్ కోసం, కాబట్టి ఇవి డిపెండ్ అవుతుంది అనమాట. అందుకే దాని పేరు డిపెండెంట్ క్లాసు, సబార్డినేట్ క్లాస్ అంటాం. ఓకేనా. కాబట్టి ఏ క్లాస్ అయితే ఫుల్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మనము ఇండిపెండెంట్ లేదా మెయిన్ క్లాస్ అంటాం. ఏ క్లాస్ అయితే ఫుల్ మీనింగ్ ఇవ్వదో దాన్ని మనం డిపెండెంట్ క్లాసు లేదా సబార్డినేట్ క్లాస్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చూస్తా చూడండి. చూడండి, ఇఫ్ యూ గో దేర్, నెక్స్ట్ ఐ విల్ సెలెక్ట్ యూ. ఒకసారి చూడండి, ఇది క్లాసే, ఇది కూడా క్లాసే నాన్న, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, క్లాసులే రెండు. కానీ ఇఫ్ యూ గో దేర్, నువ్వు ఒకటికి వెళ్ళినట్లయితే ఇది ఫుల్ మీనింగ్ ఇచ్చిందా, ఇవ్వలే. ఐ విల్ సెలెక్ట్ యూ, నేను సెలెక్ట్ చేస్తాను, ఇది మనకు ఫుల్ మీనింగ్ తోటే ఉంది. ఫుల్ స్టాప్ వాడగలిగితే ఫుల్ మీనింగ్ ఉన్నట్టు అంతే. చూడండి, ఇక్కడ ఇఫ్ యూ గో దేర్, నువ్వు ఒకటికి వెళ్ళినట్లయితే ఫుల్ మీనింగ్ రాలేదు కదా, అంటే ఇది కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా. సో అందుకే దీన్ని ఏమంటాం మనము, డిపెండెంట్ క్లాస్ అంటాం లేదా సబార్డినేట్ క్లాస్ అంటాం. ఐ విల్ సెలెక్ట్ యూ, నేను సెలెక్ట్ చేస్తాను, ఫుల్ మీనింగ్నే మంచిగానే ఉంది ఇది, కాబట్టి ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా క్లాసు, దీన్ని మనము ఇండిపెండెంట్ లేదా మెయిన్ క్లాస్ అని అంటాం. ఇది తేడా అనమాట. ఓకేనా. కాబట్టి డిపెండెంట్, ఇండిపెండెంట్ క్లాసులు అండి. ఇంకా మీకు ఇఫ్ కానీ, ఓకేనా, అన్లెస్ కానీ, అన్లెస్ యూ గో దేర్ అంటే నువ్వు వెళ్ళకపోతే, ఇవన్నీ మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఓకేనా. ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, బికాస్ కానీ, ఓకేనా, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఓకే, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, ఇలాంటి కంజంక్షన్స్ కనిపించినాయి అనుకోండి. సో ఆ కంజంక్షన్స్ కనిపిస్తే అప్పుడు మనకు ఒక సబార్డినేట్ క్లాసు, ఒక మెయిన్ క్లాస్ ఉన్నట్టు లెక్క, అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. బట్ సింపుల్గా ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి అన్న మీరు. సో సింపుల్గా మనకు సో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది, ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఈ థియరీ మొత్తం మీకు మొత్తం టాపిక్లో వినండి వెళ్ళి ఒకసారి, అర్థమవుతుంది. ఓకేనా. సో కాంపౌండ్ కాదు, సింపుల్ సెంటెన్స్ కాదు, మెయిన్ సెంటెన్స్ కూడా కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా, ఎందుకంటే క్లియర్గా చెప్పాలి మీకు, అప్పుడే మీకు అర్థమవుతుంది అండి. ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి, మళ్ళా ఇది ఇఫ్ క్లాస్ సంబంధించింది. చూడండి, ఇఫ్ అనేది ఉంది అంటే ఇఫ్ తోటి ఉన్నది ఎప్పుడైనా ఫుల్ మీనింగ్ ఇవ్వదు కదా మనకు. ఇఫ్ తోటి ఉన్న క్లాస్ అనేది మనకి ఎప్పుడైనా ఏమవుతుందో చెప్పండి, అది ఇండిపెండెంట్ క్లాస్ అవుతుందా, డిపెండెంట్ క్లాస్ అవుతుందా, డిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఫుల్ మీనింగ్ ఉండదు కదా దాని దగ్గర ఇఫ్. ఓకేనా. ఇఫ్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే ఫుల్ మీనింగ్ రాలే కదా, అది మనకు డిపెండెంట్ క్లాస్ అనమాట, సబార్డినేట్ క్లాస్ అవుతుంది అనమాట. అట్లా అంతా నేర్చుకోవాలి మీరు క్లియర్గా, రైట్. అయితే ఇక్కడ మనకు ఇఫ్ డాష్ వి డాష్ ద పార్టీ ఇన్సైడ్, ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది ఇచ్చాడు, ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. ఇఫ్ తోటి మీకు ఉండేవి ఒకసారి జాగ్రత్త చూసుకున్నాను అర్థమవుతుంది సింపుల్గా. ఇఫ్ తోటి మొత్తం మనకు 4 కండిషన్స్ ఉంటాయి. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్. ఓకే, 0 అనేది ఎక్కువ అడగడు, 1, 2, 3ని మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు, కానీ మొత్తం అన్ని సెక్షన్లు రాపిస్తాను చూడండి. 0 కండిషనల్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. ఇది 0 కండిషనల్ అన్నమాట. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఇది మనకు యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి యూజ్ చేస్తామండి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటాం కదా, అది
అలాంటి వాటికి యూజ్ చేస్తాం, రైట్? ఇది మనకి జీరో కండిషనల్ పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు వస్తుంది వన్ కండిషనల్, ఫస్ట్ కండిషనల్ అంటాం, రైట్? చూడండి ఇక్కడ ఇది మనకి ఏంటి అంటే వన్ కండిషనల్ అండి. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, ఇది కూడా ఓకే. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. మెయిన్ క్లాస్లో మనకి ఏమొస్తుంది అంటే సో విల్లు కానీ ఓకేనా, కెన్ను కానీ మే కానీ వస్తుంది. వీటన్నిటి పక్కన V1 ఉంటుంది. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏముండాలి మనకు? విల్లు కెన్ను మే, విల్లు కెన్ను మే ప్లస్ V1, విల్లు కెన్ను మే పక్కన V1 కూడా వచ్చేది అది. నెక్స్ట్ ఇంకోటి ఇది వన్ కండిషనల్. ఇప్పుడు టూ కండిషనల్ అండి. టూ కండిషనల్ ఏం ఇది చూడండి, దీంతో డిరైవ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిది? సింపుల్ పాస్టే కదా. కాబట్టి ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఇఫ్ తోటి మనకు సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఇది పాస్ట్ అయింది కాబట్టి ఇది కూడా పాస్ట్ అవ్వాలి కదా. విల్లు కెన్ను మేకు పాస్ట్ ఏంటండి? వుడ్ కుడ్ మైట్. బట్ దీని పాస్ట్ కాబట్టి ఇది కూడా పాస్టే కదా. కాబట్టి సో వుడ్ స్లాష్ కుడ్ స్లాష్ మైట్, వీటి పక్కన కూడా V1 వస్తుంది. విల్లు కెన్ను మే పక్కన V1, వుడ్ కుడ్ మైట్ పక్కన కూడా V1 వస్తుంది. కాబట్టి ఇది సెక్షన్. నెక్స్ట్ మనకు లాస్ట్ త్రీ కండిషనల్ అండి. ఇక త్రీ కండిషనల్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కండిషనల్, టూ కండిషనల్, త్రీ కండిషనలే కదా. ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి పాస్ట్ ఏంటిదండి? పాస్ట్ పర్ఫెక్ట్. బట్ ఇఫ్ క్లాస్లో ఏమొస్తుంది మనకు? పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ దీన్ని ఇంకా పాస్ట్ చేయాలి కదా. మరి వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1కి పాస్ట్ ఏమవుతాయి అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. కాబట్టి సో వుడ్ హ్యావ్ ఫామ్ అంటే V3 వస్తుంది. వుడ్ హ్యావ్ లేదా కుడ్ హ్యావ్ లేదా మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఇవే 4 ఉంటాయి. అసలు ఈ 4 సెక్షన్లతోటి ఒక మార్క్ వచ్చినట్టే తెలుసా. చాలా సింపుల్ అండి, ఓకేనా. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ అది జీరో కండిషనల్ పక్కన పెట్టండి. మిగతా 3 ఏమున్నాయి? ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ చేసుకుంటూ వెళ్తే గుర్తుంటాయి అవంతే. ఇక్కడ ఏమొచ్చినాయండి? విల్లు కెన్ను మే ఒక సెక్షరు, వుడ్ కుడ్ మైట్ ఒక సెక్షరు, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఒక సెక్షన్ అంతే. సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి ఇఫ్ క్లాస్లో, జీరో కండిషన్ పక్కన పెడితే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అంటే V1 ఉంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకు? ఏమొస్తుంది చెప్పండి? విల్లు కెన్ను మే. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే అంటే V2 ఉంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకు? వుడ్ కుడ్ మైట్. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? V3 స్ట్రక్చరే రావాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ఇఫ్ ఇట్ రైన్స్, ఇఫ్ ఇట్ విల్ రైన్, ఇఫ్ ఇట్ ఈజ్ రైన్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఇట్ విల్ రైన్ అట. ఇఫ్ క్లాస్లో ఉండేదే 3, ఇఫ్ తోటి ఉండే 3 సింపుల్ ప్రెజెంట్ అన్న, సింపుల్ పాస్ట్ అన్న, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న. ఇఫ్ తోటి మాత్రం విల్లు కెన్ను మే అయితే ఉండవు కదా. ఇఫ్ తోటి మాత్రం అవి అయితే ఉండవు కదా, అవి ఇందులో రావు కదా. కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఫోర్త్ ఆప్షన్ ఇఫ్ ఇట్ ఈజ్ రైన్ అట. ఇఫ్ ఇట్ ఈజ్ రైన్ ఏందండి అసలు? ఈజ్ అనేది బీ ఫామ్ పక్కన ఏముండాలి? V4 కానీ V3 కానీ ఉండాలి. V1 ఏంది అసలు? ఓకేనా. ఇఫ్ ఇట్ ఈజ్ రైనింగ్ అంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ రైన్ అయితే అసలు ఉండనైతే ఉండదు కదా. అది ఇది స్ట్రక్చరే రాంగ్ ఉంది కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. 2 మనకు రాంగ్ అయిపోతాయి. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. అంత కాన్సెప్టే. తర్వాత చూడండి, ఇఫ్ ఇట్ రైన్, ఇఫ్ ఇట్ రైన్స్. సింపుల్ అండి, 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇట్ తోటి మీరు సింపుల్ ప్రెజెంట్లో ఇట్టు రాసేటప్పుడు ఏం చేస్తారండి? V1కి ఎస్ యాడ్ చేస్తారు కదా. ఇట్ గోస్, ఇట్ ఈట్స్, ఇట్ రైన్స్, షీ ఈట్స్, హీ ఈట్స్, ఇట్ ఈట్స్ అంటాం కదా. సో సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇట్ రైనా, ఇఫ్ ఇట్ రైన్సా? ఇఫ్ ఇట్ రైన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అయినా చూడండి ఇంకో పాయింట్, ఇఫ్ ఇట్ రైన్స్ ఆన్సర్ అయింది, ఓకే. ఇంకా తెలియకపోతే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే రైన్స్ అంటే V1 కదా. సింపుల్ ప్రెజెంట్లో ఇక్కడ ఏముండాలండి? విల్లు కెన్ను మే ఉండాలి. వుడ్ కుడ్ అయితే ఉండకూడదు కదా. కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. అట్లా సింపుల్ ప్రెజెంట్కి వుడ్ కాంబినేషన్ ఇచ్చండి కాబట్టి విల్లు కెన్ను మేస్ కాంబినేషన్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 2 అంతే. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నానండి. ఈ మోడల్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి మీకు. మన యాప్లో ఫస్ట్ టాపిక్కే ఇది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ టాపిక్లోనే ఉంటుంది. ఓకేనా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనే టాపిక్ మన బుక్లో ఉంటుంది, మన యాప్లో ఉంటుంది అండి. అది చూసి సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. చాలా ఇఫ్స్ ఉన్నాయట ఇన్సూరెన్స్ కంపెనీలో. ఇఫ్స్ అంటే ఏంటండి చెప్పండి? ఇఫ్స్ అంటే ఏంటి చెప్పండి? ఇఫ్స్ ఏంద్రా బాబు అనిపిస్తుంది మీకు. ఇఫ్స్ అంటే ఏంటంటే షరతులు, నిబంధనలు అని. జనరల్ ఇఫ్ అంటే మీనింగ్ ఏంటండి? అయితే.
ఇఫ్ యూ గో దేర్ నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే. ఇఫ్స్ అంటే ఏంటంటే ఇట్లా చేసినట్లయితే అట్లా చేసినట్లయితే ఇలా వస్తుంది, ఇట్లా చేస్తే ఇలా వస్తుంది, ఇట్లా చేస్తే అలా వస్తుంది అని అదొక నిబంధనలు అన్నట్టే కదా. ఇఫ్స్ అంటే ఏంటంటే పాసిబిలిటీస్ అనమాట, అక్కడ నిబంధనలు అంటూ ఉంటాం, షరతులు అంటే ఇట్లా అయితే ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అట్లా. ఇఫ్స్ అంటే మీనింగ్ ఏంటంటే నిబంధనలు అని. మరి ఇప్పుడు ఇక్కడ ఇఫ్స్ అనేది ఏంటిది? ఓకే, ఇఫ్స్ అనేది నౌనా, ప్రనౌనా, కంజంక్షనా, ప్రిపోజిషన్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ లాట్ ఆఫ్ బుక్స్, ఏ లాట్ పక్కన వచ్చింది కదా, ప్రిపోజిషన్ పక్కన వచ్చింది కాబట్టి అది మనకు దాన్ని మనం నౌన్ లాగా తీసుకుంటాం సింపుల్గా. అయితే సింపుల్గా చెప్పాలంటే ఊహించుకోండి ఒకసారి, ఏ లాట్ ఆఫ్ బుక్స్, ఏ లాట్ ఆఫ్ పెన్స్, బుక్స్ అయినా పెన్స్ అయినా మనకు నౌనే కదా. ఏ లాట్ ఆఫ్ బాయ్స్, మెనీ బాయ్స్ అంటాం కదా అది. కాబట్టి ఇక్కడ మనకు సో ఏమొస్తుంది, నౌన్ ఫామ్ అనేది వస్తుంది. కాబట్టి ఏ లాట్ ఆఫ్ తర్వాత వచ్చింది ఏంటిది ఇక్కడ మనకు నౌన్ ఫామ్ అనమాట. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండ్ నౌన్ అవుతుంది అన్నమాట ఇఫ్స్ అనేది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇది మనకు ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్. అంతే, ఆర్టికల్ యూసేజ్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతాను. ఇన్కరెక్ట్ కరెక్ట్ యూసేజ్ రెండు అడుగుతాడు అండి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి మీరు, ఓకేనా. చూడండి ఇక్కడ షీఈస్ డాష్ ఎంబీఏ స్టూడెంట్, షీఈస్ ఎంబీఏ స్టూడెంట్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీ, రైట్. ఏ యాన్కు డిఫరెన్స్ తోటి అడుగుతున్నాడు అండి. గుర్తుపెట్టుకున్నానా, ఏ యాన్. ఏ అనేదేమో మనము కాన్సనెంట్ సౌండ్స్కి వాడతాం, యాన్ అనే దాన్నేమో మనము ఓవెల్ సౌండ్స్కి వాడతాం. ఇంతే కదా మీకు తెలిసింది. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్కి వాడతాం, రైట్. అయితే ఇక మనకు జాగ్రత్త చూడండి, లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి అండి. ఏఈఐఓయు కనిపించగానే యాన్ పెట్టడం, ఏఈఐఓయుగా కూడా కాన్సనెంట్స్ కనిపించగానే ఏ పెట్టడం కాదు. ఇక్కడ ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి. ఇది క్లియర్గా అర్థం కావాలంటే తెలుగులో చూసుకోవాలన్నమాట. మీరు ఏ వర్డ్ అయినా తీసుకోవడం దాన్ని మనం తెలుగులో రాసుకోండి. తెలుగులో రాసుకున్నప్పుడు కా నుంచి హా సౌండ్ వచ్చింది అనుకోండి, అది కాన్సనెంట్ అని. మరి కాన్సనెంట్ అన్నప్పుడు ఏం వాడతాం చెప్పండి అక్కడ, ఏ. అదే మనము ఆ నుంచి అహా వరకు మీరు ఆ వర్డ్ని తెలుగులో రాస్తే ఆ నుంచి అహా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎలా చూసుకోవాలి అంటే ఓవెల్ లాగా చూసుకోవాలన్నమాట. ఏ ఇంగ్లీష్లో మర్చిపోండి, తెలుగులో చూసుకోండి, ఓకేనా. కా నుంచి హా సౌండ్ వస్తేనేమో ఏ వాడాలి, ఆ నుంచి అహా సౌండ్ వస్తేనేమో యాన్ అనేది వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ చూడండి అందరూ, ఎంబీఏ. చూడండి ఇక్కడ ఎంబీఏ అంటే మీరు ఎలా రాస్తారు తెలుసా, ఎంబీఏ. ఎం అంటే మనకి ఇక్కడ ఇలా రాస్తామండి, ఎం అనేది మన తెలుగులో ఓవెలా కాన్సనెంటా, ఓవెల్ కాబట్టి మనకు ఆ నుంచి ఆహా మధ్యలో ఉంటుంది కదా, ఓవెల్ కాబట్టి ఏ వాడాలా, యాన్ వాడాలా, యాన్ వాడాలి. ఇక్కడ ఏ వాడండి కాబట్టి రాంగ్ ఆన్సర్, ఓకేనా. అదే నెక్స్ట్ ఇంకోటి యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ఏంటండి, ఇంగ్లీష్లో మర్చిపోండి. అక్కడ యూనివర్సిటీ అంటే యా కదా, యా కాబట్టి మరి తెలుగులో అది ఓవెలా కాన్సనెంటా, కాన్సనెంట్ కాబట్టి ఏ వాడాలా, యాన్ వాడాలా, ఏ యూనివర్సిటీ వస్తుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ చూద్దాం, షీఈస్ అన్ ఎంబీఏ స్టూడెంట్ ఇన్ ఏ యూనివర్సిటీ. యాన్ ఎంబీఏ ఓకే కదా, ఇది యూనివర్సిటీ కూడా ఏనే రావాలి కదా, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్టే ఉంది. మిగతా ఆప్షన్ కూడా చూద్దాం. షీఈస్ ఎన్జిఓ, ఏ ఎన్జిఓ. చూడండి ఇక్కడ ఎన్ అన్నప్పుడు మనకు ఎన్జిఓ అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఏనా యానా, యాన్ రావాలి. ఒకటి ఇది మనకు రాంగ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, సో షీ ఈస్ అన్ ఎన్జిఓ ఇన్ ద కెనడా. షీ ఈజ్ అన్ ఎన్జిఓ ఇన్ ద కెనడా ఏందండి, ఓకేనా. కంట్రీ చూడండి ఇక్కడ మనకు కెనడా అనేది ఒక కంట్రీ. కంట్రీస్ నేమ్స్ ముందు మనం ఆర్టికల్ వాడతామా, వాడం, ఓకేనా. వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగిల్ కంట్రీ ముందు ఆర్టికల్ వాడడం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇది ఓకే, అన్ ఎన్జిఓ ఓకే, కానీ ఇక్కడ ఇది మనకు రాంగ్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ప్రాపర్గా ఉన్న ఆన్సర్ ఏంటిది కదా, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో మనకు ఓవెల్స్ వచ్చినప్పుడు తెలుగులో లాంగ్వేజ్ చెక్ చేసుకోండి. ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఏమో యాన్ వాడండి, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ అనేది వాడండి, రైట్. చూడండి ఇక్కడ యూరోపియన్, ఇది చెప్పండి అన్న మనకు అందరూ. యూరోపియన్ అంటే ఏమని రాస్తారు మీరు, యూరోపియన్ అంటే చాలామంది యాన్ యూరోపియన్ అని పెడతారు అండి. యూరోపియన్ అంటే ఏమొస్తుంది చెప్పండి, ఏ యూరోపియన్ ఏమొస్తుంది, ఎందుకంటే యూరోపియన్ అంటే ఈ చూసుకోకండి, ఓవెల్ ఉంది కదా అని అనుకోకండి, ఓవెల్ సౌండ్ కావాలి మనకు. కానీ యూరోపియన్ అంటే యా కదా, యా అనేది మనకు కాన్సనెంటే కదా, కాబట్టి కాన్సనెంట్ సౌండ్ అనేది ఇస్తుంది అనమాట. సో కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏం వాడతాం అక్కడ, ఏ, ఓకేనా. ఏ అనే ఆర్టికల్ వాడతాం. సో ఏ యూరోపియన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎనివే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. చెప్పండి నా ఆన్సర్ నాకు ఇది. డాష్ డస్ ద ట్రైన్ అరైవ్, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని. ఇన్ వాట్ టైమ్, ఇన్ విచ్ టైమ్, ఎట్ విచ్ టైమ్, వాట్ టైమ్. విచ్ టైమ్ అయితే రాదు కదా, ఆప్షన్ తీసాను.
ఇన్ వాట్ టైం ఉంది, వాట్ టైం చూడండి. అంటే మనం ఎటు వాట్ టైం అనొచ్చు, ఇన్ వాట్ టైం అనలేం కదా, అనలేం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఎటు వాట్ టైం కానీ లేకపోతే వాట్ టైం కానీ. వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్, ఎప్పుడు వస్తుంది ట్రైన్ అని. కాబట్టి ఎటు వాట్ టైం వాడచ్చు, వాట్ టైం వాడచ్చు, కానీ ఇన్ వాట్ టైం అయితే రాదనమాట మనకు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. ఎటు విచ్ టైం అంటామా, ఎటు వాట్ టైం అంటామా, ఎటు వాట్ టైం అంటాం, ఎటు విచ్ టైం అనం కదా. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఇది యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ క్వశ్చన్ అండి. 15th క్వశ్చన్. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. క్లియర్గా చూడండి ఒకసారి మీరు అందరూ. సార్ అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఇది, ఎందుకంటే కొత్త మోడల్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా, ఎక్కువసార్లు ఇవ్వడు మనకి. చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అంటుండు. ఐ నో హిమ్. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి, మన బుక్లో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్. బుక్లో మెన్షన్ చేశాను, మన యాప్లో ఉంది, ఇది మొత్తం అన్నిట్లలో ఉంది. ఐ నో హిమ్. చూడండి ఇక్కడ ఐ నో హిమ్ అంటే మనకి ఇది ఎలా ఉంది, సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది కదా. సో చూడండి అందరూ, ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండి, ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా. చూడండి ఇక్కడ మనకు బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, మనకి ఏమవుతుందండి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది, అంతే కదా. బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది అండి. ఇక్కడ మనకు బీ ఫామ్ లేదు, V3 లేదు, సో అది మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా. ఐ నో హిమ్, నో అనేది ఏంటిది, V1 కదా. నో అనేది ఏంటిది మనకు V1 కదా. సో నో అనేది V1 కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. ఈజ్ అనేది ప్రెజెంటే, ఈజ్ అనేది ప్రెజెంటే, ఈజ్ హెల్పింగ్ ఆప్షన్ డిసైడ్ చేస్తాయి ప్రెజెంటా పాస్టా అని. ఓకేనా, ఇక్కడ మనకు 4th ఆప్షన్లో వాజ్ ఉంది. వాజ్ అనేది ఆన్సర్ అవుతుందా. వాజ్ అనేది ప్రెజెంటా కాదు కదా, పాస్ట్ అది. కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ వాజ్ అనేది ఏంది, పాస్ట్లో ఉంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఆప్షన్ తీసేసినట్లా 3 ఆప్షన్స్ మిగిలినాయి, 1 2 3. హీఈస్ నోన్, హీఈస్ నోన్, హీఈస్ నోన్, అన్ని 3 సేవ్. హిమ్ ఈజ్ నోన్ అట, హిమ్ ఈజ్ నోన్ ఏంది, ఇది మనకు రాంగ్, తీసేయండి. నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. హీఈస్ నోన్ టు మీ, హీఈస్ నోన్ విత్ మీ. హీఈస్ నోన్ టు మీ, హీఈస్ నోన్ విత్ మీ. చెప్పండి నాన్న, నోన్ టు. ఎప్పుడైనా సరే మనం ఏం వాడాలి, నోన్ వచ్చినప్పుడు ఏం వాడాలి, మనం టు అనేది వాడాలి. సర్ప్రైజ్డ్ ఎట్ వాడతాం కదా, సాటిస్ఫైడ్ విత్ వాడతాం కదా, అట్లనే మనము సో నోన్ వచ్చినప్పుడు ఏం వాడాలి, మనము టు అనేది వాడాలి. కాబట్టి హీఈస్ నోన్ టు మీ అంటే ప్యాసివ్ వాయిస్లో ప్రతిసారి బయ్యే రాదు, కొన్ని వర్డ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నో వచ్చినప్పుడు టు వస్తుంది, కంటైన్ వచ్చినప్పుడు ఇన్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ కూడా మీకు మన యాప్లో, మన బుక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లియర్గా. సరే యాప్ క్లాసెస్ తీసుకొని వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే బేసిక్ లెవెల్ ఏం అడగట్లే, కొంచెం లెవెల్ మించిపోయి అడుగుతున్నాడు. కాబట్టి మీకు అందరికీ ఐడియా అనేది ఉండాలన్నమాట ప్రతి కాన్సెప్ట్ మీద. సో ప్రతి టాపిక్ని డీటెయిల్గా నేర్చుకోండి మన యాప్లో, అప్పుడు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారండి. ఎనివే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 16th క్వశ్చన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏపీ టెట్ వాళ్ళు నేను చెప్తున్నా కదా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్, 2 మార్కులు మీకు వచ్చినంటే అంతే, కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ అండి. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు, షీ సెడ్ కావ్య ఫోన్డ్ మీ, కావ్య నాకు ఫోన్ చేసింది అని. ఆమె చెప్పింది, ఏమని చెప్పింది, కావ్య నాకు ఫోన్ చేసింది అని. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, ఆమె చెప్పింది, కావ్య ఆమెకు ఫోన్ చేసింది. మీ అంటే ఎవరు ఇక్కడ, షీ, ఆమె. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. చూడండి అందరు ఇక్కడ, దీన్ని ఏమంటామండి, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. షీ సెడ్ని మనం ఏమంటాం, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న దాన్ని ఏమంటాం మనము, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఓకేనా, అది సారీ ఒక్క నిమిషం ఆగండి, సారీ ఇది మనకు రిపోర్టింగ్ వెర్బ్ అండి. సో ఫస్ట్దే మనకు రిపోర్టింగ్ వెర్బ్, షీ సెడ్ ఉంది కదా, అది మనకు రిపోర్టింగ్ వెర్బ్ అండి. షీ సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, ఆమె చెప్పింది కదా, ఇది రిపోర్టెడ్ వెర్బ్. కావ్య ఫోన్డ్ మీ, ఇది మనకు రిపోర్టెడ్ వెర్బ్ అవుతుంది. చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఎందులో ఉంది, ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఎందులో ఉంది, పాస్ట్లో ఉంది. చూడండి వెరీ సింపుల్. ఇది పాస్ట్లో ఉన్నప్పుడు దీన్ని మార్చేటప్పుడు దీన్ని కూడా పాస్ట్ టెన్స్లోకి తీసుకెళ్ళాలి, అంతే. ఇది పాస్ట్లో ఉన్నప్పుడు దీన్ని మార్చేటప్పుడు దీన్ని కూడా పాస్ట్ టెన్స్లోకి తీసుకెళ్ళాలి. ఓకేనా, మరి ఇప్పుడు ఇది ఏ టెన్సో చెప్పండి. కావ్య ఫోన్డ్ మీ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లాగానే ఉంది కదా, హెల్పింగ్ వర్బ్ ఏం లేదంటే, సో V2 ఉంది అంటే అది మనకు సింపుల్ పాస్టే కదా. సింపుల్ పాస్ట్కి పాస్ట్ ఏంటిదండి, పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్ ఏమవుతుంది మనకు, పాస్ట్ పర్ఫెక్ట్ అవుద్ది అనమాట. సింపుల్ పాస్ట్ ఇండెక్స్ స్పీచ్లోకి తీసుకెళ్తే ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుద్ది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. మరి హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉందా, లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉందా, లేదు, ఆన్సర్ కాదు. అంటే ఈ రెండు మళ్ళీ సింపుల్ పాస్ట్లోనే ఉన్నాయి.
రెండు మనకు ఆన్సర్లుగానే కావు, తీసేయండి. ఈ రెండు మిగిలినాయి. సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫౌండ్ మీ. నేనున్నాను అక్కడ, నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అక్కడ? లేదు. ఆమె చెప్పింది కావ్య ఆమెకు నాకు ఫోన్ చేసిందంట. నేనంటే ఎవరు అక్కడ? ఆమె, షీ. కాబట్టి ఆమె ఏమంటాను చెప్పండి, ఇన్ ఎక్స్ప్రెస్ ఆమె చెప్పింది ఆమెకు కావ్య ఫోన్ చేసిందట. కాబట్టి షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫౌండ్ హర్, మీ కాదు. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, తర్వాత నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాబట్టి అప్పుడు మనకు అక్కడ సో షీ సెడ్ అంటే అక్కడ ఆమె అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అంతే. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. పర్పస్ని ఎక్స్ప్రెస్ చేసే మోడల్ వర్బ్ ఏంటి అంటాడు. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నానా? ఎప్పుడైనా సరే పర్పస్ గురించి మాట్లాడేటప్పుడు పర్పస్ని ఎక్స్ప్రెస్ చేసే మోడల్ వర్బ్ ఏముంటుంది అంటే విల్ అండి. ఏంటి చెప్పండి, మనకు విల్ అనేది ఉంటుంది అంటే విల్. ఓకేనా? సో విల్ అనేది పర్పస్ గురించి మాట్లాడదు. షెల్ కాదు. షెల్ మనకు ఫ్యూచర్ టెన్స్లో ఐకి వీక్ వస్తుంది, ఏదన్నా ఆఫర్ చేయడన్నప్పుడు కూడా మనకు వస్తుంది. ఓకేనా? అంతేగాని మనకు పర్పస్కి అయితే రాదు. ఆర్ట్ 2 కూడా కాదు. ఆర్ట్ 2 అనేది ఏంటంటే మనకు మోరల్ ఆబ్లిగేషన్ లాగా అనమాట, అది చేయాల్సిన బాధ్యత లాగా. మస్ట్ అంటే ఏంటి, తప్పకుండా చేసేది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా పర్పస్ అని అడిగిందంటే విల్ అనేది చూసుకుంటాం మనం. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. చూడండి ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతుండండి. ఇది కొత్త వర్డే అండి, చాలామంది తెలియని వర్డ్ ఇది. ఓకేనా? మనకి ఏంటంటే ఆ వర్డ్ కంజెక్చురల్. చూడండి ఇక్కడ మనకు ఆ వర్డ్ ఏంటంటే మనకు కంజెక్చురల్. కంజెక్చురల్ అంటే మనకి ఎలా ఉండాలంటే స్పెల్లింగ్ ఇలా ఉండాలి అంటే కంజెక్చురల్ అంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు కంజెక్చురల్ ఏ అనేది ఉంది అని మనకు అవసరం లేదు. కంజెక్చురల్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది అంటే జీ అనేది రాదు, తీసేయండి. ఓకేనా? సో కంజెక్చురల్ అంటే ఉంటుంది. అసలు కంజెక్చురల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. కంజెక్చురల్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనము ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఓకేనా, సో మనం అనుకోని జనరల్గా అనుకోని, ఓకేనా, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా సో జనరల్గా అనుకునేది ఉంటుంది కదా, దాన్ని మనము కంజెక్చురల్ అంటాం. హైపోథెటికల్గా అనమాట. ఓకేనా? సో హైపోథెటికల్గా అనుకుంటే మనము జస్ట్ మనకి ఏంటంటే ఓకే ఇది అవ్వచ్చు అని అనుకోవడం అనమాట, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా. కంజెక్చురల్ ఎవిడెన్స్ అంటే కంజెక్చురల్ మనకు కంజెక్చురల్ మ్యాటర్, కంజెక్చురల్ ఇన్సిడెంట్ అంటే కదా, అంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఉందన్నమాట, అది జస్ట్ హైపోథెటికల్గా ఉంది అని. ఓకే, హైపోథెటికల్గా ఉన్నది, ప్రాక్టికల్ కాదు, హైపోథెటికల్గా జస్ట్ ఏదో అనుకొని అలా పెట్టింది అనమాట, దాన్ని మనం కంజెక్చురల్ అంటాం. సో కంజెక్చురల్ అంటే హైపోథెటికల్. ఓకేనా? హైపోథెటికల్ అంటూ ఉంటాం. ఓకేనా? అది బట్ ఎనీవే స్పెల్లింగ్ మాత్రం ఇలా ఉండాలి, చూసుకోండి. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? ఇది మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఇచ్చాడు. ఏమంటున్నాడంటే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్. కింది వాటిలో ఒక టర్మ్ అట. దేనికి? ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. బాగా ఖర్చు పెట్టే పర్సన్, ఎక్కువగా ఖర్చు పెట్టే పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్కి వాడే పదము కింది వాటిలో ఏది అంటున్నాడు. ఖర్చు పెట్టే పదం చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఒక పర్సన్కి వాడే పదం అంటే జనరల్ చూడండి ఇక్కడ ఆప్షన్స్. స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎవరంటే బాగా ఖర్చు పెట్టే పర్సన్ అనమాట. ఓకేనా? ఇతన్ని మనం ఏమంటాము అంటే చూడండి ఇక్కడ, ఇతను మనం ఏమంటామంటే లగ్జరీ పీపుల్ అనమాట, డిలక్స్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ప్రోడిగల్ పీపుల్ అనమాట వీళ్ళు. ప్రోడిగల్, ప్రోఫ్లిగేట్ అంటాం. ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. అయితే యాక్చువల్గా సెకండ్ వర్డ్ చూడండి ఇక్కడ, ఎక్స్ట్రా వగాన్జా. ఎక్స్ట్రా వగెంట్ చూడండి ఇక్కడ మనకు ఎక్స్ట్రా వగెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా వగాన్జా ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా వగెంట్ అంటే ఎవరంటే ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో ఎక్స్ట్రా వగెంట్ అంటాం. అంటే ఇది మనకి ఏంటంటే ఒక అబ్జెక్టివ్ ఫామ్ లాగా ఉంటుంది, నౌన్ ఫామ్ అబ్జెక్టివ్ ఫామ్ లాగా. ఎక్స్ట్రా చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా వగెన్జా అనేది ఖర్చు పెట్టడం, ఆ రిచ్నెస్ అనమాట. కానీ సో పర్సన్కి యూజ్ చేసే పదం అయితే మనం ఎక్స్ట్రా వగెంట్ అనేది వాడాలి. ఎక్కువ ఖర్చు పెట్టడమే రెండింటి మీనింగ్, కానీ ఇది మనకు నౌన్ ఫామ్ అనమాట. ఓకేనా? పర్సన్కి యూజ్ చేసే వర్డ్ కాదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, తీసేయండి. ఓకేనా? సో స్పెండ్ ఇది పర్సన్కి వాడేది. ఎక్స్ట్రా వగెన్జా అంటే ఖర్చు పెట్టడం అనమాట, పర్సన్కి వాడేది కాదు. హోర్డర్ అంటే ఏంటి? దాచుకునే వాళ్ళు, స్పేర్ చేసుకునే వాళ్ళు, ఖర్చు పెట్టే వాళ్ళు కాదు. నెక్స్ట్ ఫ్రూగల్ పీపుల్ అంటే ఎవరండి? ఫ్రూగల్ పీపుల్ అంటే ఎవరంటే మైజర్, పిసినారులు అనమాట. ఓకేనా? పిసినారులు అని. ఓకేనా? కాబట్టి ఇది కూడా మనకు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఇది తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే, ఇది కూడా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే. ఇది ఎక్కువ ఖర్చు పెట్టడమే, కానీ పర్సన్కి వాడే వర్డ్ మనకి ఏంటంటే స్పెండ్ థ్రిఫ్ట్. ఎక్స్ట్రా వగెన్జా అనేది ఏంటంటే ఆ ఖర్చు పెట్టడం అన్నమాట, పర్సన్కి వాడే పదం కాదు.
ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే ఒకసారి చూడండి అందరూ. సపోజ్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మ్యాట్రిసైడ్, మ్యాట్రిసైడర్, ఈ రెండింటి మీనింగ్ చూడండి, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు సైడ్ అంటే చంపడం, మ్యాట్రీ అంటే మీనింగ్ ఏంటి, అమ్మ, మదర్. ఓకేనా. ఇప్పుడు మ్యాట్రిసైడ్ అంటే ఏంటంటే మదర్ని చంపడం అంతే. అయితే మదర్ని చంపే పర్సన్ ఏమంటాం మనము, మ్యాట్రిసైడర్ అంటాం. ఇప్పుడు రెండింటి మీనింగ్స్ ఏమే, మదర్ని చంపడం అనే మీనింగ్ వస్తుంది. పర్సన్కి వాడే పదం అంటే ఏమొస్తుంది ఇక్కడ, మ్యాట్రిసైడరే వస్తుంది. మ్యాట్రిసైడర్ వస్తుంది. ఇప్పుడు జైనిజం ఫాలో అయ్యే పర్సన్ అంటే ఏమంటాం మనము, జైనిజం అంటామా, జైనిస్ట్ అంటామా, జైనిస్ట్ అంటాం, బుద్ధిస్ట్ అంటాం, బుద్ధిజం ఫాలో అయ్యే పర్సన్. కాబట్టి పర్సన్కి వాడే పదం వేరే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ మనకు ఆ క్వాలిటీ పేరు వేరే ఉంటుంది. కాబట్టి ఇది అట్లనే ఈ క్వాలిటీ పేరు అనమాట ఎక్స్ట్రావాగెన్జా అనేది, రైట్. సో వాడే పదం మాత్రం ఇక్కడ మనకు స్పెండ్ థ్రిఫ్ట్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ కైండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగటివ్. చూడండి ఇక్కడ మనకు, సో మనకి క్వశ్చన్ ఏమడుతున్నా అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ లాగా. ఓకేనా. సో మనకు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ మనము పాజిటివ్ నెగిటివ్ లాగా మార్చలేము అంటున్నాడు. ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ లాగా మనం మార్చలేము ఏ సెంటెన్స్ని అంటుండు, రైట్. చూడండి ఏ సెంటెన్స్ మార్చలేమండి. చూడండి ఇంటరోగేటివ్ సెంటెన్స్. చూడండి ఇంటరోగేటివ్ సెంటెన్స్, డూ యూ గో, డోంట్ యూ గో, క్వశ్చన్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, క్వశ్చన్ అనమాట. ఇది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. డూ యూ గో, డోంట్ యూ గో, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇది మనకు సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్, సడన్ ఎమోషన్స్ గురించి మాట్లాడేది. వీటికి నెగిటివ్స్ పాజిటివ్స్ ఉండవండి. ఓకేనా. సో మనకు ఇది మనకు ఏంటంటే ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకే. ఏ సెంటెన్స్ డివైడ్ చేయలేం పాజిటివ్ నెగిటివ్ లాగంటే ఇదే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి, ఇంపరేటివ్స్ అంటే సబ్జెక్ట్ తోటి కాకుండా డైరెక్ట్ వెర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ గురించి మాట్లాడతాయి కదా, అవి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లు ఇవి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్లోజ్ ద డోర్, ఇది డైరెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అయింది. క్లోజ్ ద డోర్, డోంట్ క్లోజ్ ద డోర్, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి ఇది మనకు ఆన్సర్గా ఇది డివైడ్ అవుతుంది, ఇది కూడా డివైడ్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్. ఇంకా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఇది పాజిటివ్ నెగిటివ్ రెండిట్లాగా ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుండు, ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ని పాజిటివ్ నెగిటివ్ లాగా డివైడ్ చేయలేమంటుండు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని డివైడ్ చేయలేమండి. కాబట్టి మిగతా అన్నింటినీ చేయొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 21st క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. టెన్సెస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. ఎన్నోసార్లు ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఏమడుతుండో, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాం. ఒకసారి 4 చదవండి ఒకసారి. ద ట్రైన్స్ హ్యాస్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ వాజ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, సో ట్రైన్ అనేది వెళ్ళిపోయింది, నేను స్టేషన్ రీచ్ అయినప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది అని. ఇక్కడ మనకు సింపుల్గా చూసుకుంటే నేను ఎక్కడికి, సో ట్రైన్ అనేది వెళ్ళిపోయింది, నేను స్టేషన్ రీచ్ అయ్యేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది అని. లెఫ్ట్ అంటే వెళ్ళిపోండి, లీవ్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఇక్కడ మనకు 2 యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్లో మీకు క్లియర్గా చెప్పాను అండి. చూడండి 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయ్యాయి అనుకోండి. 2 యాక్షన్స్ మనకు పాస్ట్లో కంప్లీట్ అవుతాయి. 2 యాక్షన్స్ మనకు పాస్ట్లో కంప్లీట్ అయినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయింది అనుకోండి. అప్పుడు మనము ఫస్ట్ జరిగిన యాక్షన్ని ఏ టెన్స్లో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలండి, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ జరిగిన యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి అండి. ఎందులో పెట్టాలి, సింపుల్ పాస్ట్లో పెట్టాలి. వెన్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ద టైమ్ డిఫరెన్స్, 2 యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్లో. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముంటుందండి, స్ట్రక్చరు హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. సింపుల్ పాస్ట్ అంటే ఏముంటుందండి, V2 ఉంటుంది. ఈ 2 స్ట్రక్చర్లు కనిపించాలన్నమాట మనకు. సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండి, రైట్. సో నేను చూడండి, ట్రైన్ అనేది వెళ్ళిపోయింది, నేను స్టేషన్ రీచ్ అయినప్పుడు ట్రైన్ అనేది వెళ్ళిపోయింది అని. కాబట్టి ఇక్కడ మనకు సో ట్రైన్ అనేది వెళ్ళిపోయింది, అప్పుడు నేను స్టేషన్ రీచ్ అయ్యాను, నేను స్టేషన్ రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది అని.
ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది, ట్రైన్ వెళ్ళిపోవడమే కదా. సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి, నేను స్టేషన్ రీచ్ అవ్వడమే కదా. కాబట్టి సో ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్, అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ అయితే ఇది మనకు ఆన్సర్ గానే కాదు, తీసేయండి. ద ట్రైన్ వాజ్ లెఫ్ట్ కూడా ఆన్సర్ కాదు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఈ రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, వెన్ ఐ హ్యాడ్ రీచ్డ్. రెండు సెంటెన్స్లో హ్యాడ్ తోటి ఉండకూడదు. ఫస్ట్ రెండు హ్యాడ్ తోటి ఉండకూడదు. రెండిట్లో హ్యాడ్ అయితే ఉండదు కదా, బట్ ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో హ్యాడ్ ప్లస్ V3 ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇదేమో సింపుల్ పాస్ట్. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ ఉన్న కాంబినేషన్ ఆప్షన్ 3లో ఉంది. బట్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అంతే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు 22 క్వశ్చన్ ఎవడుతున్నావు చూడండి ఒకసారి అందరూ. 22 క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ సబార్డినేట్ క్లాస్. కింది వాటిలో ఏ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది అంటున్నాడు. గెస్ చేయండి ఒకసారి. అంటే ఇది ఏ సెంటెన్స్ అడుగుతున్నాడు వాడు, ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇచ్చేది, సబార్డినేట్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వండి. ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాస్ అంటే అది కంపల్సరీ వాడు ఏమడుగుతున్నట్టు, కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతున్నాడు. చూడండి, సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు మెయిన్ క్లాసులు ఉంటాయి. కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. అది మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతుంది, రైట్. చూడండి, ఇక్కడ మనకు ఒకసారి చూడండి ఆప్షన్ చూద్దాం. బట్ చూడండి, బట్ కానీ అండ్ కానీ సో కానీ దేర్ ఫోర్ కానీ, ఓకేనా, నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి ఉంటే అది మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. ఇవి ఉంటే మనకు అది ఏమవుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ కాంపౌండ్ సెంటెన్స్. హీ ట్రైడ్ హార్డ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్, ఇక్కడ ఒక క్లాసు. హీ డిడ్ నాట్ సక్సీడ్, ఇక్కడ కూడా ఒక క్లాసు. రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఇవి, దేనికది సపరేట్గా ఉంది. కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, ఆన్సర్ కాదు. ఐ సా ఏ వండర్ఫుల్ బర్డ్, చూడండి ఇక్కడ ఐ సా ఏ వండర్ఫుల్ బర్డ్, ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది, ఒక మెయిన్ క్లాసే ఉంది అంతే. సబార్డినేట్ క్లాస్ ఉందా లేదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కానీ కాదు. ఇది ఏ సెంటెన్స్ అవుతుంది, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్. థర్డ్ ఆప్షన్, హీ విల్ నాట్ ప్లే, అతడు ఆడడు. అన్లెస్ హీ ఈజ్ కంపెల్డ్, అతన్ని ఫోర్స్ చేయకపోతే కంపల్ చేయకపోతే అతడు ఆడడు అని. చూడండి, అన్లెస్ అనేది మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి. ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, హవెవర్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, బికాస్ కానీ, బై ద టైమ్ కానీ, ఇలాంటి వర్డ్స్ కనిపించినాయి అనుకోండి, అవి మనకు ఎందులో కనిపిస్తాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో కనిపిస్తాయి. అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అన్లెస్ హీస్ కంపెల్డ్, అతడు కంపెల్ చేయకపోతే, ఫుల్ మీనింగ్ రావట్లేదు కదా, ఇది మనకు సబార్డినేట్ క్లాస్ అనమాట. హీ విల్ నాట్ ప్లే, ఇది ఒక క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. కాబట్టి సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్ ఉంది, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. అది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఆన్ బీయింగ్ పనిష్డ్ హీ వెప్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఇక్కడ అసలు సబ్జెక్ట్ వెర్బ్ ఉందా, సబ్జెక్ట్ ఉందా, ఇక్కడ లేనే లేదు. ఇది సింపుల్ సెంటెన్స్ అండి. ఫోర్త్ వన్ సింపుల్ సెంటెన్స్ అది, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. 23rd క్వశ్చన్, 23rd 24th మీకు రెండు ప్యాసేజ్ల మీద ఉంటాయి. సింపుల్ అండి, చెప్తాను కదా, 2 మార్కులు వచ్చినట్టే మీకు, అంతే, టెన్షన్ లేకుండా వచ్చినట్టు. ఒకసారి చదువుదాం. ఐ హ్యాడ్ బీన్ వెరీ వెల్దీ అండ్ ప్రాస్పరస్, అంటే రిచ్ పర్సన్ అన్నమాట. చూడండి, వెల్దీ వర్డ్ రాసుకోండి నాన్న. ఓపులెంట్ పీపుల్ అన్నా, అఫ్లుయెంట్ పీపుల్ అన్నా మీనింగ్ ఏంటండి, వెల్దీ పీపుల్ అన్నమాట. రిచ్ పీపుల్ అని ఓపులెంట్, అఫ్లుయెంట్ అంటాం, చాలా ఇంపార్టెంట్ అది. ఐ హ్యాడ్ బీన్ వెరీ హెల్దీ అండ్ ప్రాస్పరస్ అండ్ వాజ్ లీడింగ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్, అంటే నేను చాలా రిచ్గా ఉన్నాను, మంచి కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాడిని పాస్ట్లో. ఐ హ్యాడ్ ఆల్ ద వర్డ్లీ ప్లెజర్స్ విత్ మీ, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్లెజర్స్, హ్యాపీనెస్ మొత్తం నాతో ఉంది అని. బట్ సూన్, కానీ త్వరలో, ఐ బికేమ్ బోర్డ్ ఆఫ్ మై ఐడిల్ లైఫ్. ఐడిల్ అంటే ఏంటండి, అంటే లేజీ అనమాట, ఎలాంటి పని లేకుండా ప్యాసివ్గా ఉండడం అనమాట. ప్యాసివ్గా ఉండడం, ఎలాంటి పని లేకుండా ఉండే లైఫ్. అంటే త్వరలో నాకు ఏమైపోయిందంటే ఏ పని లేకుండా అయిపోయి నాకు మొత్తం బోర్డ్ అయిపోయింది, ఆ లైఫ్ తోటి బోర్డ్ అయిపోయింది అని. ద అర్జ్ టు గో ఆన్ ఏ వోయేజ్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. ద అర్జ్ అంటే ఏంటంటే ఒక కోరిక, బలమైన కోరిక. దేనికి, ద అర్జ్ టు గో ఆన్ ఏ వోయేజ్. వోయేజ్ అంటే ఏంటి, తీర్థయాత్రలు, ఓకేనా. మనము సముద్రయాత్రలు ఉంటాయి కదా, ఓకేనా. సో వాటి మనం ఓయేజ్ అంటూ పిలిగ్రిమేజ్ అంటాం కదా, అది ఓయేజ్. అంటే బోర్ అయిపోయింది కదా, కానీ నాకు బలమైన కోరిక ఏంటి అంటే తీర్థయాత్రకు, సముద్రయాత్రకు వెళ్ళనే కోరిక. అదేమైందంటే స్ట్రాంగర్ అయిపోయింది. దానివల్ల నేను మళ్ళీ సో మంచిగా ఏమంటారు, యాక్టివ్ అయిపోయాను సింపుల్గా. ఇది మనకు ప్యాసేజ్ అండి. సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, చూద్దాం. ద నెరేటర్ బికేమ్ బోర్డ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఏ వోయేజ్. చూడండి ఇక్కడ తీర్థయాత్రకు, ఓకేనా, సముద్రయాత్రకు వెళ్ళడం బోర్ కొట్టిందా, లేదు.
ఆ లైఫ్ తోటి బోర్ కొట్టింది అతనికి. ద నెరేటర్ హ్యాడ్ బీన్ లీడింగ్ లైఫ్ వితౌట్ కంఫర్ట్స్ లేకుండా జీవిస్తున్నాడా? లేదు, కంఫర్ట్స్ తోటి జీవిస్తున్నాడు. ద నెరేటర్ ట్రైడ్ టు అవాయిడ్ గోయింగ్ ఆన్ ఎ వాయేజ్. అవాయిడ్ చేసిండా వయేజ్ మీద, అంటే తీర్థయాత్రకు వెళ్ళడం లేదు. ఆ కోరిక ఇంకా బలంగా ఉంది కాబట్టి మంచిగా అయిపోయాడు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్. కాబట్టి ఆప్షన్ కంపల్సరీ 4th వన్ ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ అంతే. ద నెరేటర్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వరల్డ్లీ ప్లెజర్స్ విత్ హిమ్. సాటిస్ఫైడ్ అవ్వలేడు అనమాట తనకు ఉన్న ప్లెజర్స్ తోటి. అంతేనా కదా? బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇక చూడండి, ఇది మనకు లాస్ట్ క్వశ్చన్ అండి ఇందులో. చూడండి, ఇది మనకు స్టాంజా లాగా ఇచ్చాడు, పోయం లాగా. చూడండి ఇక్కడ, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని అందరిని చేయబెట్టుకొని అడుగుదాం. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సమ్డే హో డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్. ఓకే, నమ్మకం. సో దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్డే. చూడండి, ఇక్కడ మనకు అందరం చేయబట్టుకొని నడిస్తే అందరం మనము దేనైనా సరే ఓవర్కమ్ చేస్తాను ఏదో ఒక రోజు. నమ్మకం ఉంది అని. ఇది దేని గురించి మాట్లాడుతుంది? వాట్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పోయం? ఫియర్ అండ్ డౌటా? లేదు. బాధ ఉందా? సారో అండ్ పెయినా? లేదు. కోపం ఉందా? లేదు. ఏముంది? హోప్, ఫెయిత్. అందరం కలిసి నడుద్దామంటే హోప్, ఫెయిత్ అన్నట్టే కదా. బిలీవ్ అంటే ఫెయితే కదా. సింపుల్ క్వశ్చన్ ఇది. మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి ఇవి. ఓకేనా? ఇవి మనకేంటంటే ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఓకేనా? డిసెంబర్లో జరిగిన ఒక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. కాబట్టి ఇదండి. సో నేను ఏమంటున్నాను అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ రేంజ్లో నేర్చుకోవాలి అంటే చూసారు ఆల్రెడీ మీకు. ఓకేనా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎంత మంచి స్కోర్ చేశారో చూసారు ఇక్కడ అందరూ. తెలంగాణ టెట్ వాళ్ళు. సో 30లు, 28లు, 29లు అసలు ఏం రాని వాళ్ళు వీళ్ళందరూ. ఇంగ్లీష్ అంటే అసలు ఏం అర్థం కాని వాళ్ళు, ఏం తెలుగు మీడియం స్టూడెంట్స్ అనమాట, బేసిక్ కూడా లేని వాళ్ళు. వాళ్ళందరికీ ఇంత మంచి స్కోర్ వచ్చిందండి. అంత మంచి స్కోర్ రావడానికి మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్, మన బుక్ అన్నమాట. ఓకేనా? కాబట్టి మీకు కూడా ఇలాంటి స్కోర్ రావాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా నేర్చుకోవాలి, ఎలాంటి డౌట్స్ లేకుండా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలి. ఇంగ్లీష్ని బట్టి పట్టొద్దు. నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, ఇంగ్లీష్ మొత్తం క్లియర్గా నేర్చుకొని ఈజీగా నాకు 25 క్రాస్ అవ్వాలి అని అనుకుంటే మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు కనిపిస్తాయండి. ఏపీ టెట్ 1 month కోర్స్ ఉంటుంది. ఏపీ టెట్ మీకు అక్కడ 2 months కోర్స్ ఉంటుంది. ఏపీ టెట్ 20 days వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కోర్స్ అంటే ఆ కోర్సు తీసుకోవచ్చు నాన్న. ఓకేనా? ఇందులో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్పే లేకపోయినా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ కాల్ చేయండి చాలు. ఓకేనా? అప్డేటెడ్ కోర్స్ అనమాట ఇది. మాత్రం అప్డేట్ చేసి పెట్టిన కోర్సు అండి. రైట్? నెక్స్ట్ మన బుక్ అండి. బుక్ చూసారు కదా మీరు ఆల్రెడీ అందరూ. బుక్ మన యాప్లో ఫ్రీగా ఉంది. మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ఆ బుక్ పీడిఎఫ్ చూడండి. నచ్చితేనే బుక్ తీసుకోండి. వీడియోలు డెమో క్లాసులు నచ్చితేనే తీసుకోండి. బుక్ కూడా పీడిఎఫ్ చదివి నచ్చితేనే తీసుకోండి నాన్న. బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ప్రతి టాపిక్లో. ఓకేనా? చూసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో కొనుక్కోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా బుక్ను పంపిస్తాం నాన్న. ఓకేనా? ఇది రైట్. ఇది మీకు ఏంటంటే ఇది చూసారు కదా వాళ్ళ స్కోరు. ఇక్కడ మేము చేసింది ఏం లేదన్న, వాళ్ళన్ని మన వీడియో కింద నేను వీడియో చేశాను కూడా, దాని కింద అందరు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు వాళ్ళ స్కోర్ని. ఇది మీకు. సో ఏపీ టెట్ సంబంధించి మోడల్ పేపర్ 3 డిస్కషన్ నాన్న. ఓకేనా? సో మీకోసం ఇంకా నేను వీడియోస్ చేస్తాను అండి. మీరు మాత్రం తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూప్స్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని హైప్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయండి. రోజుకు 2-3 గంటలు ఇంగ్లీష్ మీద పెట్టండి, ఈజీగా బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు క్వాలిఫై అయిపోవాలి ఈసారి అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.